సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. 100% సెలక్షన్ అని, ఖచ్చితంగా జాబ్ వస్తుందని తమ ఫలితాలను ఎక్కువ చేసి చూపిస్తూ కోచింగ్ సెంటర్లు తప్పుదో పట్టించేలా చేస్తే ఇచ్చే మోసపూరిత యాడ్స్ను విద్యార్థులకు తప్పుదో పట్టిస్తున్నాయి అనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇది ఏదైతే తీసుకొచ్చిందో ఈ యొక్క స్పెషల్గా కోచింగ్ సెంటర్ల మోసాల కోసం, నాకు తెలిసి కోచింగ్ సెంటర్లు ఒక్కటే కాదు, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం కూడా ఇదే రకమైనటువంటి మార్పు తీసుకొస్తే బాగుండు. దేర్ ఆర్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి రెండు అని చెప్పేసి తెలుగు ప్రజల మీద, అట్లే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలు ప్రజల మీద, స్పెషల్గా విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ మీద భయంకరమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అట్లాంటి ఒకటి రెండు అని చెప్పుకునేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇదే రకమైనటువంటి చర్య తీసుకుంటే నాకు తెలిసి అటు విద్యార్థులు ఇటు పేరెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఆనందపడతారు. ఎందుకంటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో రీసెంట్ టైమ్స్లో మనం భయంకరంగా చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐ వెల్కమ్ అట్లీస్ట్ కోచింగ్ సెంటర్ల మీద అయినా ప్రభుత్వం ఇప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ ఇప్పటికైనా ఏదో ఒక చర్య తీసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్. అధికారులేమి జడ్జీలు కాదు, ఇంటిని కూల్చే అధికారం లేదు. దోషి అయినా కూల్చడానికి వీల్లేదు. కూల్చివేతల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారం. రాష్ట్రాలు అధికారులు హద్దు మీరొద్దు. ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం తీర్పు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ. నోటీస్ ఇచ్చి 15 రోజుల గడువు ఇవ్వాలి. దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలంటూ చూస్తా ఉన్నాం. బేసిక్గా బుల్డోజర్ పాలన చాలా పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని సంఘాలు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది లీగల్ టీమ్స్ అంతా కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకం నేను అని చెప్పను, అలాగని చెప్పేసి సపోర్టివ్ అని చెప్పను. కానీ బుల్డోజర్ న్యాయం లేదా బుల్డోజర్ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో అవలంబించడం మొదలైందో, ఎప్పుడైతే అది ప్రాపర్గా జరగడం మొదలైందో, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ అన్ని కట్టడి చేయబడ్డాయి. మరి ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి పోలేదా? ఇవన్నిటి గురించి సుప్రీంకోర్టు ఆలోచించలేదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం సుప్రీంకోర్టే చెప్పాలి. అధికారులేమి జడ్జీలు కాదు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చివేసే అధికారం లేదు. సొంత ఇల్లు అన్నది సామాన్యుల కళ. దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య. అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. అలా నిర్ధారించి తన నివాస వాణిజ్య భవనాలను కూల్చివేసి శిక్షించాలని నిర్ణయించడానికి వీల్లేదు. అలాంటి అధికారం కార్యనిర్వాహక అధికారికి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా నిర్ధారించాలన్న కారణంతో నిబంధనలు అనుసరించకుండా ఓ వ్యక్తి ఇంటిని కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పుని వెలువరించింది అంటూ మనం చూస్తా ఉన్నాం. అయితే సుప్రీంకోర్టుకు కానీ లేదా ఈ తీర్పును ఎంజాయ్ చేస్తున్నటువంటి కొంతమందికి నాదొక సూటి ప్రశ్న ఉంది. ఈ భారతదేశంలో రీసెంట్గా మళ్ళీ ఒకటే యాంగిల్ అని అనిపిస్తుందేమో చాలామందికి, కానీ కొన్ని సందర్భాలు స్పెషల్గా హిందూ దేవీ దేవతల యొక్క పండగలు ఒక ముఖ వాళ్ళపై రాళ్ల దాడి చేస్తుంది. మరి వాళ్ళ మీద ఇలా బుల్డోజర్ న్యాయం కాకపోతే ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. అంటే ఎంతకాలం దాన్ని ఉపేక్షించాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ యొక్క న్యాయం జరగడం మొదలైందో అప్పటి నుంచి అవన్నీ తగ్గినాయి. సుప్రీంకోర్టుని కానీ ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం దీనికి సంబంధించి కేవలం ఇద్దరు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఇద్దరు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే మిగిలినటువంటి అంటే అపోజిషన్లో నిలబడి కోర్టు ఈ కేసుని ఫైట్ చేసినటువంటి అడ్వకేట్స్ కానీ లీగల్ టీమ్ని కానీ లేదంటే ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వాన్నే కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్రిసభ్య ధర్మాసనంకో లేదా నలుగురు జడ్జెస్ ఉన్నది 5 జడ్జెస్ ఉన్నటువంటి ధర్మాసనం మీదకో దీన్ని మళ్ళీ కోర్టు మెట్లెక్కి దీనిపైన మేము చేస్తున్న న్యాయం ఇది చేయడం వల్ల ఇన్ని రకాల ఇన్సిడెంట్స్ని మేము కట్టడి చేయగలిగినాం అనేటువంటిది మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేబీ ఈ న్యాయం అందరి విషయంలోనూ అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ఇదే రకమైనటువంటి
ఈ బుల్డోజర్ న్యాయాన్ని నేను కోరుకున్నా. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మేజర్ బుల్డోజర్ న్యాయంకి లేదా మేజర్ బుల్డోజర్ జడ్జిమెంట్స్కి అధికారులకు అధికారం లేదు కూల్చేయడానికి అని చెప్పింది వెనకాలన్నటువంటి కారణం మేజర్గా హైడ్రాకి సంబంధించినటువంటి అంశం బయటికి పోయింది. చూడండి, ఇదిగో బుల్డోజర్ న్యాయానికి బ్రేకులు వేసింది. ఆస్తులు కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అధికారులు ఒక వ్యక్తిని దోషిగా తేల్చారని న్యాయమూర్తిలా వ్యవహరించి రాష్ట్రాలు ప్రభుత్వ అధికారులు హద్దుమీరి చర్యలు తీసుకోరాదని ఆదేశించిందంటే చూస్తా ఉన్నాం. మొత్తం 95 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు రాసే ముందు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజల సొంత ఇంటి కళపై ప్రముఖ హిందీ కవి ప్రదీప్ రాసిన కవితను ఉటంకించారు. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ అంటూ ఇది ఆల్రెడీ మనం ముందులోనే చూసాము. అయితే ఇక్కడ మార్గదర్శకాలు చూద్దాం. చూడండి, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టరాదు. ఒకవేళ కూల్చివేస్తే కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తే వాటిపై అప్పీలుకు వెళ్లేందుకు యజమానులకు సమయం ఇవ్వాలి. ఎలాంటి గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇల్లు కూల్చివేయడం సరికాదు. మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావడం మంచిది కాదు. ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలు లేదా కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నిర్మాణాలకు ఈ ఆదేశాలు వర్తించవు. షోకాజ్ నోటీసులు ఇల్లు లేదా భవనాల వెలుపల అతికించాలి. కూల్చివేతకు 15 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాతే దాని గురించి జిల్లా కలెక్టర్కు తెలియజేయాలి. మున్సిపల్ భవనాల కూల్చివేతకు గాను కలెక్టర్లు నోడల్ అధికారులను నియమించాలి. నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు, వ్యక్తిగత విచారణకు నిర్ణయించిన తేదీ, దాన్ని ఎవరు నిర్ధారించారు వంటి వివరాలన్నీ నోటీసులో ఉంచాలి. మున్సిపల్ అధికారులు 3 నెలల్లో డిజిటల్ పోర్టల్ను ఏర్పాటు చేయాలి. జారీ చేసిన ఆదేశాలు, నోటీసుల వివరాలను డిజిటల్ పోర్టల్లో పెట్టాలి. అధికారులు బాధితుల వాదనలు వినాలి. సంబంధిత మినిట్స్ ను రికార్డ్ చేయాలి. ఆ తర్వాత తుది ఆదేశాలు జారీ చేయాలి. అక్రమ కట్టడం పూర్తిగా కూల్చేస్తారా, పాక్షికంగా కూల్చుతారా, అసలు కూల్చివేయాలన్న తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న వివరాలు తెలియజేయాలి. పూర్తి వివరాలతో కూడిన తుది ఆదేశాలను డిజిటల్ పోర్టల్లో పెట్టాలి. అక్రమ కట్టడాలని తేలితే వాటి 15 రోజుల్లో కూల్చివేయడం లేదా తొలగించడం సంబంధిత యజమానికి అవకాశం ఇవ్వాలి. ఆలోపు అప్పీలేట్ సంస్థ స్టే ఇవ్వకపోతే కూల్చివేతలు చేపట్టాలి. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయడంతో పాటు దాన్ని భద్రపరచాలి. అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఈ ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసినాం. రైట్గా లాస్ట్కు కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై ధిక్కరణ చర్యలుంటాయి. కూల్చిన ఆస్తుల పునరుద్ధరణ, బాధితులకు పరిహారాన్ని సంబంధిత అధికారులే చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్స్ చూసినాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది ఎట్లా అనేటువంటిది. బుల్డోజర్ న్యాయం ఆపండి అంటే సుప్రీంకోర్టు ఆ బుల్డోజర్కి ఉన్నటువంటి ఎస్కవేటర్ని పగలగొట్టినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. అట్లా సో ఏదేమైనా కొంతవరకు మంచి జడ్జిమెంట్ అని అనుకోవచ్చు. కాకపోతే కొంతవరకు భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అంశంలో మాత్రం ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. అవన్నీ కంట్రోల్ అయినాయి అనేటువంటిది మనం సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించుంటే బాగుండేదేమో అనేటువంటిది మాత్రమే నా ఉద్దేశం. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మనం కమెంట్స్ చేసే అంత పెద్దనైతే నేను కాదు. అయినప్పటికీ కూడా ఏదో చిన్నగా మనకు తోచినటువంటి ఒక చిన్న సజెషన్ అని మాత్రమే నేను చెప్పగలను ప్రభుత్వానికైనా ఇటు కోర్టులకైనా. తెలంగాణలో నిన్న అట్టుడికినటువంటి సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని వాహనంలో తరలిస్తున్నటువంటి పోలీసులు. లగచెర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం అంటూ కూడా చూస్తా ఉన్నాం. కలెక్టర్పై దాడి బీఆర్ఎస్ కుట్రే, ఇందులో ఎంత పెద్దవారునో ఉపేక్షించాం. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు, ఇప్పుడు అదే తీరులో రైతులను రెచ్చగొడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ కూడా చూస్తా ఉన్నాం. రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు. ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్ A1గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే. ఐజీ నిందితుడు సురేష్ రాజ్ను ఉసుగొల్పినట్లు వెల్లడి. కేబీఆర్ పార్కులో వాహ్యాలిలో ఉండగా పట్నం అరెస్ట్. వికారాబాద్లో విచారణ, తర్వాత కొడంగల్ కోర్టుకు 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. ఏటుగా సురేష్ రాజ్, నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా. కేటీఆర్ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు. దాని కంటిన్యూషనే ఇది బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి కౌంటర్. కొడంగల్ నుంచే రేవంత్ భర్తం. సీఎం అల్లుడి కోసమే ఫార్మా విలేజ్. రైతుల భూములను లాక్కునే ప్రయత్నం. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్. సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే.
తన 7 ఎకరాల భూమి పోతోందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించారు. నేను ఢిల్లీకి వెళ్లడం తప్పైతే సీఎం గవర్నర్ను కలవడము తప్పే. కేటీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు, అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపు అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే నిన్న రాత్రి 11 గంటలకి ఒక హైడ్రామాకు మాత్రం కేటీఆర్ గారి ఇంటి చుట్టూ జరిగింది. కేటీఆర్ని ఇప్పుడు వస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటి చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేరడం, ఆయన్ని మేము ఉన్నామన్నా మీకేం కాదన్నా అంటూ అతనికి మద్దతు తెలపడం లాంటిది చాలా జరిగింది. అయినప్పటికీ ఆయన అరెస్ట్ అయితే జరగలేదు. కాకపోతే జరుగుతుందా లేదా అనేటువంటిది పూర్తి ఎవిడెన్స్లు ఉంటే తప్ప ఎవరికైతే క్లారిటీగా తెలిసేందుకు ఆస్కారం లేదు. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ ఆల్రెడీ హైదరాబాద్లో 144 సెక్షన్ నడుస్తూ ఉంది, నాకు తెలిసి 20వ తారీఖు వరకు అనుకుంటుంది. సో ఈలోపు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేటువంటి చూడాలి. అట్లీస్ట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అంశం ఏదైతే లగచర్లలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాని వేదికగా దాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా, కేవలం కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుద్ది అనేటువంటిది. కొడంగల్, బొమ్రాస్పేట్, లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మార్పు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ కేసులో కేటీఆర్ ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డి ఐఫోన్ 14 ప్రోను సీజ్ చేశామని చెప్తున్న పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారని తేలుతుందన్నారు. తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏవన్గా చూపించారు. సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతోనే దాడికి కుట్ర చేసింది, కథ నడిపింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా మనం అయితే చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నిజంగానే కేటీఆర్ని ఈ యొక్క అంశంలో నిజంగా లాగుతుందా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి నిజంగా ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ అది ఐఫోన్ 14 ప్రో కనుక అయితే అతని ఫోన్లో ఫోన్ రికార్డింగ్స్ ఉండేందుకు ఆస్కారం లేదు. కాకపోతే పోలీసులు ఏదైతే డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ యొక్క మొబైల్ కంపెనీ ఉందో, అతను వాడుతున్నటువంటి సిమ్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఆపరేటర్కి మాత్రం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా తెప్పించుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్కారం ఉంది. ఒకవేళ దాంట్లో కేటీఆర్ నిజంగానే నేను డబ్బులు ఇస్తా, లేదంటే నేను సపోర్ట్ చేస్తా, దీంట్లో ఏదేమైనా పర్లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు అనేటువంటి స్టేట్మెంట్స్ ఆయన చెప్పి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కేటీఆర్కి ఇది ఇబ్బందికరం అనే చెప్పుకోవచ్చు. కానీ ఆయన అలా చెప్పుంటాడా, నిజంగా ఆ అంశం జరిగిందా అనేటువంటిది వెలుగులోకి రావాల్సినటువంటి మాట అయితే ఉంది. సరే, హవెవర్ వాళ్ళు న్యాయ నిపుణులతో ముందుకెళ్తా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి వేచి చూడాల్సినటువంటి తరుణం. మనం జడ్జిమెంట్కి వచ్చేటువంటి టైం అయితే కాదు అని నేను చెప్తా ఉన్నా ఈ విషయంలో. కస్టమ్ మిల్లింగ్ పొరుగు మిల్లర్లకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మిల్లర్లకు బంపర్ ఆఫర్. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. 100% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి ఏపీ మిల్లర్లు సిద్ధం. స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని చోట ఇతరులకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మిల్లర్లకి అన్యాయమే. కానీ ఒక రకంగా తెలంగాణ వరకు అట్లీస్ట్ కొంతవరకు తెలంగాణ ప్రజలకి మంచి చేస్తున్నట్లు లెక్క. ఎందుకు నేను చెప్తా. మోర్ దెన్ 70,000 టన్నుల నిన్న అంటే మనం ఫస్ట్ డే ఎనాలిసిస్ మొదలుపెట్టినప్పుడు పేపర్ ఈ రీడింగ్ 70,000 టన్నులు, దాదాపు 3,000 కోట్లకు సంబంధించినటువంటి బియ్యం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేయబట్టి పోయింది అనేటువంటి మాట ఉంటుంది. మిస్సింగ్ మిస్ అయింది 3,000 కోట్లకు సంబంధించినటువంటి 70,000 టన్నుల పైచిలకు ధాన్యం మిస్సింగ్ అంటే అది ఏ లెక్కన? ఇప్పుడు 100% బ్యాంక్ గ్యారంటీ పెట్టి ఏపీ మిల్లర్లు కనుక వచ్చి రైస్ని ఇచ్చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే దానివల్ల ఒకవేళ అక్కడ మిస్ అయినా కానీ బ్యాంక్ గ్యారంటీ ఏదైతే పెట్టారో బ్యాంకు డైరెక్ట్గా వీళ్ళకి పే చేస్తుంది ప్రభుత్వానికి. సో ఇక్కడ ఒకవేళ ఐటమ్ మిస్ అయినా మిల్లర్ అనేటువంటి వ్యక్తి బ్యాంకు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం మంచి అడిగాని నేనంట. ఇది ఈ విషయంలో మాత్రం ఖరీఫ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది. సన్న ధాన్యాన్ని మారాడిస్తే 67% బియ్యం రావని, బ్యాంక్ గ్యారంటీ నిబంధన పెట్టకుండా ధాన్యం ఇవ్వాలని, మిల్లింగ్ ఛార్జీలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉన్నాయని కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ధాన్యం దించుకోవడానికి సస్యమీరా అంటున్నారు. అయితే ధాన్యం సేకరణ పాలసీని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రికవరీ శాతం, బ్యాంక్ గ్యారంటీలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మిల్లింగ్ ఛార్జీలు కూడా గతానికంటే 4% పెంచామని స్పష్టం చేసింది.
చేసింది. ధాన్యం సేకరణకు సహకరించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైస్ మిల్లర్లకు కూడా కస్టమ్స్ మిల్లింగ్ కోసం ధాన్యం ఇవ్వడానికి నిర్ణయానికి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు ఆమోదం తెలిపింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైస్ మిల్లర్లు ముందుకు వస్తే ధాన్యాన్ని ఆడించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్లియర్గా చెప్తా ఉన్నది. దీని ద్వారా ప్రభుత్వం క్లియర్గా చెప్పాలనుకునేటువంటి అంశం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి రేట్లకి మీరు ఆడుతున్నటువంటి ఆటలు ఆడితే ఆడరు, లేకపోతే లేదు, మీ ఇష్టం అనేటువంటి మాట. 67% అంటే 33% దీంట్లో వేస్టేజ్ తీసేస్తుంది. అది తౌడుకు కావచ్చు, లేదంటే మెరికలకు కావచ్చు, లేదంటే నూకలకు కావచ్చు, అన్ని రకాలుగా. సో ఇక దాన్ని మిల్లర్లు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు రోజుల్లో అంటే నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా మిల్లర్ల సంఘాలందరూ కలిసి బుక్కినటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి ముక్కు విండి మరి రేవంత్ రెడ్డి వసూలు చేస్తాడేమో అని అనిపిస్తుంది. సాగు భూముల్లో సౌర విద్యుత్ రాష్ట్రంలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం. ఒక్కొక్కటి 0.5 to 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ఛాన్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రాధాన్యం. యూనిట్కు 3.13 చొప్పున ధర. 6 ఎకరాలుంటే ఏటా 25 లక్షల ఆదాయం అంటూ చూస్తా ఉన్నాం. కొంత రుణం, కొంత బాండ్లతో RRR దక్షిణ భాగం నిర్మాణానికి కొత్తగా ఇన్విట్ విధానం. భారం పడకుండా నిధుల సేకరణకు యోచన. టోల్ ఇతరత్ర రాబడి నుంచి చెల్లించే అవకాశం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం. GPR కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు. ప్రాజెక్ట్ అమలుకు ఓ విభాగం. పీడీగా IAS. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్, HAM, బిల్డ్ ఆపరేట్ టోల్ పద్ధతులను పరిశీలించిన సర్కార్ తాజాగా ఇన్విట్ విధానంపై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో నిర్మాణం చేపడితే తీసుకోవాల్సిన చర్యలు, అందులో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్విట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అంటే మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానం. ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో ఆ ప్రాజెక్టుకు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే FRBM చట్టం కూడా వర్తించదు. అయితే ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతోనే దీనికి సంబంధించినటువంటి రిటర్న్స్ అనేటువంటి మాట ఉంది. సరే, ఇది మంచిదేమో అని అనుకుందాం. నాకు ఎందుకంటే దీంట్లో కొన్ని ఫినాన్సెస్కి సంబంధించినటువంటి వాటిలో, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిలో లీగల్గా చర్చించిన తర్వాత దాంతో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడాలి. కానీ ప్రభుత్వం రిలీజ్ చేయబోయేటువంటి బాండ్స్ రూపేణా కనుక ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నట్టయితే పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే ఉందో PPP మోడల్, ఆ మోడల్ లాగే కాస్త ఇది కూడా కనిపిస్తుంది. బట్ వేచి చూడాల్సినటువంటి అంశం, ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతుంది, ప్రజలకు అర్థమయ్యేలాగా ఏ విధంగా దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తుంది అనేటువంటి మనం చూడాలి. ఆరోగ్య ఉన్నతాధికారికి మేము గత సర్కారు హయాంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు. 7 ఏడాది ఉద్యోగుల సాధారణ బదిలీల్లోనూ అవకతవకలు. ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యుటేషన్లు, సరెండర్ పోస్టింగ్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్ర ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి దామోదర్ రాజనరసింహ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రీసెంట్గానే నాకు తెలిసి ఆదాబ్ హైదరాబాద్ అనుకుంటా, ఆ పేపర్లో చాలా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ రాశారు. ఆ ఆదాబ్లో నాకు తెలిసి ఆదాబ్ ఈజ్ ద ఓన్లీ పేపర్ వాళ్ళు రెగ్యులర్గా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు, ట్రాన్స్ఫర్లు, ఏదైతే 3-4 నెలల క్రితం జరిగినటువంటి ట్రాన్స్ఫర్లలో జరిగినటువంటి అవకతవకలు అన్నీ విత్ ప్రూఫ్స్. మెడికల్ డిపార్ట్మెంట్ ఏ హాస్పిటల్ ఎలాంటిది ఉంది, ఏ ప్రభుత్వ దవాఖానలో ఎలాంటి వాడు ఉన్నాడు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని ఇన్ డీటెయిల్గా చెప్పినటువంటి పేపర్ అదొకటే. మేబీ దాన్ని ఒక్కదాన్ని రెఫర్ చేసినా కానీ దామోదర్ గారికి చాలా మంచి ప్రూఫ్స్, చాలా అన్ని రకాల ఇష్యూస్ అని కరెక్ట్గా దొరికిండేటి. ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో, స్నానాల గది, వంటగది తప్పనిసరి. తొలి విడతలో స్థలం ఉన్న వారికి మంజూరు. 4 విడతల్లో 5 లక్షలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. గుడ్, అట్లీస్ట్ ఇప్పటికైనా ఇది ఒక అడుగు ముందు పడబోతా ఉన్నదని అనుకుందాం. రాష్ట్రాల్లో అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు కొరత ఉన్న చోట ఏర్పాటుకు కేంద్రం పిలుపు. థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం ముగిసిన రాష్ట్రాలతో పాటు బొగ్గు లభ్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలు అణు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఏర్పాట్లు చేయాలని పరిశీలించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. మంగళవారం విద్యుత్ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు, లీకేజీలు జరిగినప్పుడు నష్టపరిహారంపై రూపొందించిన కఠినమైన చట్టాలు, నిబంధనల కారణంగా చాలా మంది విదేశీ పవర్ ప్లాంట్ల బిల్డర్లు భారత్లో అణు కర్మాగారాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం దేశంలో 24 అణు విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తుండగా వీటి నుంచి 8 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 2032 నాటికి దీన్ని 20 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్లను అణుశక్తి విభాగం పరిధిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుందంటూ చూస్తా ఉన్నాం. వడియా ఇది మిగిలిన రాష్ట్రాల్లో అంటే ఎక్కడెక్కడైతే థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ బొగ్గు కొరత ఉన్నటువంటి చోట వీటిని స్టార్ట్ చేయగలిగితే నిజంగా చాలా పెద్దగా ఆ స్టేట్కి ప్లస్ ఎంటైర్ కంట్రీకి ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద ఎత్తున మంచి చేసినట్టుగానే చూసుకోవచ్చు మనం. స్పోర్ట్స్ కోటాలోను బోగస్లు, టీచర్ పోస్టుల భర్తీలో లొసుగుల పరంపర.
దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు, 20 నుంచి ధృవపత్రాల పునః పరిశీలన, అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు, తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం. స్థానిక భాషల్లో వైద్య విద్య వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ చూస్తా ఉన్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు తెలిసి అందరూ అని చెప్పను, అట్లీస్ట్ ఒక 5% ఇట్లా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు టీచర్ పోస్టులు. టీచర్ అనేగా చాలా చోట్ల దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఒక 5%. నేను అందరినీ అనను. సరే, అట్లీస్ట్ వర్స్ట్ కేస్ దీని లెట్స్ మేక్ ఇట్ 2%. 2% ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్ కదా. చూడు, రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10,006 పోస్టులను భర్తీ చేశారు. ఈ గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందుకున్నారు. ఈ నెల 20 నుంచి ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాయిన్ అయ్యారో అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు జర పైలం మీ ఉద్యోగాలు ఉంటాయో ఊరితే చూసుకోరు. గంతే, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పొద్దు ఎవరికి కూడా మనం. సో దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఇక వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. దిశ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్లో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బాల్క సుమన్, మేడే, రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు ఉన్నారు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఏం హంగామాలు జరుగుతున్నాయి తెలంగాణ అంతా. ఏ పార్టీ కార్యకర్తనైనా ఎలా పిచ్చోలం చేయాలంటే ఇట్లాంటివి అనేది చూస్తే చాలు మనం. ఇంతే, ఇక్కడికంటే ఎక్కువ ఏం మాట్లాడుకోవద్దు. జార్ఖండ్లో 66.16% పోలింగ్, 950 సెంటర్లో 4 గంటలకు ముగిసిన ఓటింగ్. రాంచీలో ఓటేసిన గవర్నర్ ధోనిని చూసేందుకు ఎగబడిన జనం. తొలి విడతలో 43 స్థానాల్లో 683 మంది పోటీ. వయనాడులో 64.53% ఓటింగ్ అంటూ చూస్తా ఉన్నాం. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన MS ధోని. సెలబ్రిటీలు వస్తారు, అందరూ వస్తారు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే చదువుకున్న కొంతమంది మూర్ఖులు, దద్దమ్మలు, సాతగానోళ్ళు, దిక్కుమాలినోళ్ళు ఓట్లు వేయండిరా అంటే మాత్రం వేయరు చాలామంది. నేను రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనం చూద్దాం, అప్పుడు కూడా ఎలాంటి ఓటింగ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటుందో. స్పెషల్గా హైదరాబాద్ వరకు వచ్చినప్పుడు చూస్తే GHMC ఎన్నికలు అప్పుడు కావచ్చు, లేదంటే పార్లమెంటు, అసెంబ్లీ రెండు చూసినాం మనం. ఈ ఎలక్షన్స్లో ఈసారి మాత్రం హైదరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఊర్లలోకి వెళ్ళి ఓట్లు వేశారనేటువంటి మాట ఉంది. 2 ఓటర్ ID కార్డులు ఉన్నటువంటి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని ఒక్కటిగా మార్చుకోండి. అయితే హైదరాబాద్లో పెట్టుకోండి, లేదంటే ఊర్లలో పెట్టుకోండి ప్లీజ్. దానివల్ల ఒక ఓటు తర్వాత ఇటు క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే దాడి, 45 మందిని రెచ్చగొట్టారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారులు వచ్చే ముందు రాళ్లు, కర్రలు, మిర్చి పౌడర్ సిద్ధం. పథకం ప్రకారమే అటాక్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం. కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు. సురేష్, నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్. ఇన్ డీటెయిల్ రాశారు దిశాల. ఏవన్గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆఫీసర్లపై దాడిఘటనలో మొత్తం 21 మందికి రిమాండ్. మిగతా వారిని సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తాం. అధికారులపై దాడిఘటనలో మాజీ ఎమ్మెల్యేది కీలక పాత్ర. నిందితులు 19 మందికి భూములే లేవు. బొమ్మగాని సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు. మల్టీ జోన్ 2 IG వి సత్యనారాయణ అంటూ చూస్తా ఉన్నాం. రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం. లగచర్ల ఘటన దారుణం. కొద్ది గంటల్లో దోషులను సమాజం ముందు ఉంచుతాం. 400 చదరపు అడుగుల ఇందిరమ్మ ఇండ్లు, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు. ధరణిని విదేశాలకు తాకట్టు పెట్టి గత ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా కొత్త ROR చట్టం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు అంటూ చూస్తా ఉన్నాం. ఇవాళ బాలల దినోత్సవం స్టార్ట్. అక్కడి నుంచి అధికారుల జీతం నుంచే పరిహారం వసూలు. అదే బుల్డోజర్ దానికి సంబంధించినటువంటి హైడ్రా మెయిన్ అని చెప్పిన కదా. ఇగో సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. యూపీలో నిందితుల ఇల్లు కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. కారుణ్య నియామకం తప్పనిసరి కాదు సుప్రీంకోర్టు. ఈయన రంగనాథ్ గారు నాకు తెలిసి మంచి లీగల్ టీంని పెట్టుకున్నారు, దాంట్లో డౌట్ అయితే నాకు కనబడతలేదు. సో ఆయన ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ నుంచి ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. హైడ్రాకి వర్తించదు అని. నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా చిన్నోడా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఏమంటారు సైలెంట్గా ఉండే రకమా? సమస్య లేదు. ఆయన మళ్ళా పోతాడు సుప్రీంకోర్టుకి.
7 లక్షల కోట్ల సంపద ఆవిరి, భారీ నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ రికార్డ్ స్థాయి కనిష్టానికి భారత కరెన్సీ, ద్రవ్యోల్బణం ఉపసంహరణాల కారణాలు ఆల్ టైమ్ హై నుంచి 10% పడిపోయిన మార్కెట్లు అంటూ కూడా చూస్తున్నాం. నరేందర్ రెడ్డి అరెస్ట్ కాదు కిడ్నాప్, సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే, నన్ను వచ్చి కలవడమే ఆయన చేసిన తప్ప, ఫార్మాసిటీలో సురేష్ 7 ఎకరాల భూమి పోతుంది, దాని గురించి అడగటం నేరమా, అతడు దాడికి పాల్పడినట్లు ఆధారాలుంటే బయట పెట్టండి, కొడంగల్ నుంచి సీఎం భరతం పడతాం, అల్లుడి కంపెనీ కోసం రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యాలు అంటూ కేటీఆర్ స్టేట్మెంట్స్ చూస్తా ఉన్నాం. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టడమే ప్రజాపాలన, రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఇంద్రమ రాజ్యమా, బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు, నరేందర్ రెడ్డి రైతులను వెంటనే రిలీజ్ చేయాలంటూ హరీష్ రావు కామెంట్స్ చూస్తాను. ఓ పక్క కలెక్టర్ని కొట్టేటువంటి ఘటనలో ఉన్నటువంటి వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. కలెక్టర్ లేనిది ఆ క్యాన్వా ఏదైతే వెళ్ళిందో కలెక్టర్తో పాటు జనరల్గా కలెక్టర్ క్యాన్వా ఏ ఉండదు, కానీ ఆ రోజు వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఓ 2-3 కార్లను పాపం వాళ్ళ కార్లు అక్కడ వదిలేసి పోయిండ్రు. ఆ కార్లని పగలగొట్టినటువంటి వీడియో, దాని అద్దాలు కావచ్చు, దాన్ని డ్యామేజ్ చేసినటువంటి వీడియోలో ఫేసెస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగండి? జస్ట్ ప్రశ్నించిన, మేమేమంటలేం మిమ్మల్ని. థ్రిల్లింగ్ విక్టరీ, 3వ టీ20లో సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు, చివరి ఓవర్ వరకు కొనసాగిన ఉత్కంఠ, తిలక్ వర్మ సూపర్ సెంచరీ, సిరీస్లో 2-1తో లీడ్లోకి టీమిండియా అంటూ చూస్తా ఉన్నాం. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు, రైట్. ట్రంప్ క్యాబినెట్లోకి వివేక్ రామస్వామి, భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం, ఆయనతో పాటు ఎలన్ మస్క్ ప్రియారిటీ, ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటన. నాకు తెలిసి మా మస్క్ మామంత క్రేజీగా ఇంకోటి లేడు, ఇలన్ మస్క్ అంత క్రేజీగా ఇంకోటి లేడు. అలాంటిది ఇలన్ మస్క్ని తీసుకొచ్చి ఈయన తన యొక్క ప్రభుత్వంలో గనక అధికారిగా ఆయన పొజిషన్ ఏంది, ఎఫిషియన్సీ బాధ్యతలు అంట. ఎలన్ మస్క్ ప్రియారిటీ ఇచ్చి ఆయన కూర్చోబెడితే నాకు తెలిసి ట్రంప్ మామే చాలా క్రేజీ, ట్రంప్ మామతో మస్క్ మామ కనుక జాయిన్ అయిందంటే ఇద్దరికిద్దరు క్రేజీగా కలిస్తే ఏమవుతుంది? ఒక లూనటిక్ పాలన చూడబోతా ఉన్నామా, లేదు అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ లీడర్స్ని చూడబోతా ఉన్నామా అనేటువంటి రానటువంటి రోజుల్లో తెలుస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి. బట్ ట్రంప్ క్యాబినెట్లో వివేక్ రామస్వామి చూడడాన్ని మాత్రం, వివేక్ రామస్వామిని చూడడం మాత్రం నాకు సంతోషంగా ఉంది. మన తెలుగుడు, మన ఇండియన్ అనేటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. కంగ్రాచులేషన్స్ వివేక్ రామస్వామి గారు. ఈయన తెలుగైన కాదు, ఈయన నాకు తెలిసి ఐ ఫర్గాట్ హిస్ ఏమంటారు స్టేట్స్ నేమ్, కానీ మన తెలుగు వాళ్ళు ఈసారి అధికారంలో ఉన్న వాళ్ళు అంటే ఏదైతే ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో దాంట్లో 2 నుంచి 4 వరకు ఉన్నారు, 2 to 4 మెంబర్స్. చూడాలి, తెలుగు వాళ్ళు అల్లుడు కూడా ఉన్నాడబ్బా అని అంటారు. కోచింగ్ సెంటర్లు అయిపోయింది కదా దాన్ని. 21న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవానికి హాజరు. 22న మంథన్ 2024 ప్రారంభించిన ముర్ము ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతకుమారి. సీఎంఆర్ ఇవ్వనందుకు రైస్ మిల్లుల వేలం, నర్సాపూర్కు చెందిన వ్యాపారి శ్రీధర్ గుప్తా మిల్లు జప్తు. రెవెన్యూ రికవరీ చట్టం కింద సివిల్ సప్లై శాఖ స్వాధీనం. నేను చెప్పిన ఇందాక రైస్కి సంబంధించి వేరే మిల్లర్లకు ఇస్తే బ్యాంక్ గ్యారెంటీ పెడితే ఏం జరుగుతాయి ఇట్లా. ఏదైతే ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా వీళ్ళు సరిగా పనిచేస్తలేరో దాని ఎఫెక్ట్ ఇది. తప్పు లేదు, ఇట్లనే చేయాలి. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు వచ్చే నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. క్వారీలో బొంద పెడతా, ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నా, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. తోగ్గూడెంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా, కథనం రాసినందుకు దిశ విలేకరికి బెదిరింపు కాల్స్. అటుగా వెళ్లాలంటేనే వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్లో మైనింగ్, గతంలో బ్లాస్టింగ్ల కారణంగా 3 మృతి. 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులకు మాత్రమే సైలెంట్. క్వారీలో కొనసాగుతున్న పనులంటూ ఫోటోగ్రాఫ్ చూస్తా ఉన్నాం. సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. క్వారీలోకి అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరించేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే బొంద పెడతాం. ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెంలోని క్వారీ నిర్వాహకుల బెదిరింపులు. ఇటీవల దిశ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు. విలేకరులే కాదు, క్వారీల వైపు వెళ్తున్న ప్రజలు కూడా నిర్వాహకుల నుంచి ఈ బెదిరింపులు కామన్. ఇక అధికారులు అయితే ఆ క్వారీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సపోర్ట్తో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతున్నదని పట్టించుకునేందుకు వారు లేక విచ్చలవిడి తవ్వకాలు చేస్తున్నారంటూ ఫారెస్ట్, రెవెన్యూ భూముల్లోనూ ఇష్టాన్ని రాజ్యంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి. సార్ మీ కళ్ళకు కనబడతలేదా? ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది సార్. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, రెండోసారి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరికీ నేను ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి జర్నలిస్టుల కోసం మాట చెప్పాడు.
సార్ రేవంత్ గారు మీ కళ్ళకు కనబడతలేదా సార్? జర్నలిస్టులను బెదిరిస్తూ ఉన్నారా వీరు? బొంద పెడతామని చెప్పేసి ఎవరు అండదండలతో జరుగుతుంది సార్ ఇది? పొంగులేటి గారు మీ హస్తం ఉందనేటువంటి మాట ఒకటి వినబడింది, వాస్తవమేనా? ప్రజలు అంటా ఉన్నారు, నా మాట కాదు. రాష్ట్రంలో కమిషన్ పాలన, కులగణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై సర్కార్ కన్ను, ఫేక్ యాడ్స్తో మహారాష్ట్ర ప్రజలు మోసం చేసే ప్రయత్నం, అక్కడ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము, ముస్లిం రిజర్వేషన్లను సుప్రీం కోర్టే కొట్టేసింది, అయినా మైనార్టీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ మోసం, నాగ్పూర్ మీడియా సమావేశంలో సంజయ్. అన్ని వాస్తవాలే, కానీ ఇవి పబ్లిక్లోకి పోవు. ప్రతి పనిలో కాంట్రాక్ట్లో 15% మూసి పునరుజ్జీవం పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడీకి కుట్ర. తెలంగాణలో కమిషన్ పాలన నడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నాగ్పూర్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాలకులు ప్రతి పనిలో కాంట్రాక్ట్లో 15% కమిషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ మైనారిటీ రిజర్వేషన్ల అమలు పేరుతో మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు బండి సంజయ్ గారు. మహిళను 20 ముక్కలుగా నరికి హత్య, ఆపై పొలంలో పాతిపెట్టిన నిందితుడు. ఇద్దరి మధ్య విభేదాలే కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికి హత్య చేశాడు. అనంతరం తన పొలంలోనే పాతిపెట్టాడు. ఇంతకంటే దారుణాలా? ఇంతకంటేనా? ఎక్కడో వేరే రాష్ట్రాల్లో అయినా, నేను బీహారు, ఉత్తరప్రదేశ్, ఆ పైన జార్ఖండ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో అయినా, తెలంగాణలో కూడా ఇట్లా తయారైనరా? సరైనటువంటి శిక్షలు లేవని చాలా సందర్భాల్లో నేను చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇట్లాంటివి జరిగితే సరైన శిక్ష పడితే మిగిలిన వాళ్ళందరూ సెట్ అవుతారు. దేశంలో కూడా బిఎన్ఎస్ యాక్ట్లో ఈ విషయాలపై ఖచ్చితంగా మార్పు రావాలి. లేకపోతే ఆడబిడ్డల్ని కోల్పోవడం. భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. దాడి చేసిన వాళ్ళలో మరో 18 మంది కూడా భూమి కోల్పోతలేదు. కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్డి అంటే ఇక్కడ క్లియర్గా పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం రైతులు చేసింది కాదు, కేవలం కొంతమంది అల్లరి మూకలు చేసినటువంటి దాడి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. బట్ దీనికి సంబంధించి ప్రాపర్ ఆధారాలు ఐజీ గారు ముందు పెట్టాలి. రిమాండ్ ఏముందండి? ఏదో తప్పుడు వార్త రాసేసి ఏదో తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేసి తీసుకొని కోర్టు ముందు పెడితే ఇది అతను ఒప్పుకున్నటువంటి వాంగ్మూలం అని చెప్పేసి అనేస్తే రిమాండ్ కేసేస్తారు. కానీ దాని తర్వాత అసలైన కేసు స్టార్ట్ అవుతుంది. ఎంక్వైరీ కావచ్చు, 90 డేస్లో వీళ్ళు వేయాల్సినటువంటి ఛార్జ్ షీటే కావచ్చు, లేదా కనీసం 6 నెలల లోపల వీళ్ళు వేయాల్సినటువంటి ఛార్జ్ షీటే కావచ్చు, లేదు అంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి ప్రూఫ్లే కావచ్చు. ఏముంటాయి ఏంది అనేటువంటి చూడాలి. దాడి వెనుక కేటీఆర్ ప్లాన్లో భాగంగా కేటీఆర్ నరేందర్ సురేష్ మధ్య ఫోన్ కాల్స్. ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని ఇంతలో నరేందర్ భరోసా. రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి దాడులు, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగమంటూ చూస్తున్నారు. చంపాలనే ఉద్దేశంతోనే, అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి. ఏం జరిగినా పర్లేదు, లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు. ఎలాంటి ఘటనలు జరిగినా మీకు పార్టీ ముఖ్య లీడర్ సపోర్టుగా నిలుస్తాడని నిందితులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలు నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతో నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక్కడేమో ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారని, ఇందాక ఏదో పేపర్లో కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే తీసుకున్నారని అన్నారు. నరేందర్ రెడ్డి అరెస్ట్, లగచర్ల దాడి ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు 81గా నరేందర్ రెడ్డి, 8గా సురేష్. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, చెర్రపల్లి జైలుకు తరలింపు. దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత పూర్తిగా మీరే దాంట్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, దాని ఇంకా ప్లానింగ్ ఏంది అనేటువంటిది మీకు అర్థమైపోతే మీరే పూర్తిగా అనలైజ్ చేసుకోవచ్చు దాన్ని. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బుధవారం 400 మార్కును అధిగమించి అతి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలను పొగ కమ్మేసింది. జార్ఖండ్లో 66% పోలింగ్. తిలక్ వర్మ సెంచరీ. ట్రంప్ టీంలో మస్క్, రామస్వామి అంటే చూస్తా ఉన్నాం. లగచర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం. రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అంటూ ఫైర్. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్. రెవెన్యూ మంత్రి పొంగులేటి సిఎస్ డీజీపీకి ఫిర్యాదు. నేడు సీసీఎల్ఏ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల జేఏసీ ధర్నా అంటూ చూస్తా ఉన్నాం. సిఎస్ గారిని కలిసినటువంటి, సిఎస్కి ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.
రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు, అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు అంటూ చూస్తా ఉన్నాం. కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. డిప్యూటీ సీఎం భట్టి కాల్ డేటాల అసలు గుట్టు బయటకు వస్తున్నది. ఎంతటి వారినా సహించేది లేదు. కేసీఆర్ హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రేస్ కేసు నుంచి విచారణ తప్పించుకోవడానికి బీజేపీతో కేసీఆర్ ఒప్పందం అంటూ చూస్తా ఉన్నాం. రౌడీ షీటర్లతో దాడి చేయించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాడి విషయంలో బీజేపీ స్టాండ్ చెప్పాలి మంత్రి పొన్నం ప్రభాకర్. సరిపోయారు, అన్ని రకాలుగా సరిపోయారు. అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడొద్దు, అది కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి మ్యాటరు. ఒక చీటింగ్, 2 ఆత్మహత్యలు, ఒక హత్య. నిందితుడు వీరభద్రం, హత్యకు గురైన స్వాతి. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం. ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి 16 లక్షల వసూలు చేసిన యువకుడు జాబ్ ఇప్పించకపోవడంతో దంపతుల ఆత్మహత్య. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య. చేనులో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు. అసలు ఆ పేపర్లో ఎందుకు చదవలేదంటే ఈ మ్యాటర్ కోసం చదవలేదు. ఇందాక 20 ముక్కలని చదివినాం కదా, ఆ 20 ముక్కల మ్యాటర్ ఇది. ఒక చీటింగ్ 3 మరణానికి దారితీసింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దంపతులను 2 మోసం చేశారు. దీంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరగడంతో మోసం చేసిన వారిలో ఒకరైన యువతి హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్ పార్వతి దంపతులు. వీళ్ళు చుంచుపల్లిలో ఉంటూ విద్యానగర్ కాలనీలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూషన్ 6వ పేజీలో ఉంది. లెట్స్ గో అండ్ సీ ద 6th పేజ్. అదే మాల్లో కొత్తగూడెంకు చెందిన స్వాతి కూడా పనిచేస్తుంది. స్వాతి గతంలో కొత్తగూడెంలోని ప్రైవేట్ స్కూల్లో పనిచేసింది. ఆ టైంలో జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాకు చెందిన బానోత్ వీరభద్రంతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే షాపింగ్ మాల్లో పనిచేస్తున్న రత్నకుమార్, పార్వతి, స్వాతి మధ్య పరిచయం ఏర్పడగా ఈ క్రమంలో స్వాతి, వీరభద్రం కలిసి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రత్నకుమార్, పార్వతిని నమ్మించారు. దీంతో వారు తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు అమ్మడంతో పాటు మరికొంత అప్పుగా తెచ్చి మొత్తం 16 లక్షలు స్వాతి, వీరభద్రంకు ఇచ్చారు. కానీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయామని గుర్తించిన పార్వతి, రత్నకుమార్ నెల రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఇక డబ్బుల విషయంలో గొడవ రాగా స్వాతితో వివాహేతర సంబంధం ఉన్న వీరభద్రం 2 ఏళ్ల కింద నందిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద స్వాతికి మాచినేని పేటలోని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో వీరభద్రం, నందిని మధ్య గొడవ జరగడంతో నందిని నెల రోజుల కింద పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో పార్వతి, రత్నకుమార్ ఆత్మహత్యలపై ఆ ఊరి పెద్దలు పంచాయతీ నిర్వహించి 8 లక్షలు ఇచ్చేలా స్వాతి, వీరభద్రంతో ఒప్పందం కుదిర్చారు. డబ్బుల విషయంలో స్వాతి, వీరభద్రం మధ్య గొడవలు మొదలయ్యాయి. రత్నకుమార్ ఫ్యామిలీకి 8 లక్షలు కట్టాల్సి ఉండడం, భార్య పుట్టింటికి పోవడంతో స్వాతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9న ఇంట్లో ఎవరు లేని టైంలో సుత్తితో స్వాతిపై తలపై కొట్టి చంపాడు. డెడ్ బాడీని గోనె సంచిలో కట్టి తన పొలంలో పాతి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వాతి కనిపించడం లేదంటూ గ్రామంలోని అందరినీ అడుగుతూ తిరిగాడు. గ్రామస్తులకు తెలిసిపోతుందన్న భయంతో జూలూరుపాడు పోలీస్ స్టేషన్కు వచ్చి బుధవారం లొంగిపోయాడు. అనంతరం పొలంలో పాతిపెట్టిన స్వాతి డెడ్ బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనం, ప్రజలు ఏ విధంగా అంటే ఒక తప్పు చేసిండు అయిపోయింది, ఇంకో తప్పుకెళ్ళి కూడా ఎట్లా ఆయన తప్పించుకోవాలనేటువంటి ముచ్చట పెట్టుకొని ఆయన ప్లాన్ చేసుకొని ఆయన ఒకవైపు భార్య, ఇంకోవైపు దోస్తు, ఇంకోవైపు ఆయన గర్ల్ ఫ్రెండ్, ఆల్రెడీ ఇంకో 2 డెడ్. అక్రమ సంబంధాలు జోలికి పోడేందుకు, ఇట్లాంటి కథలు పడేందుకు? మంచి ఫ్యామిలీలు ఉన్నాయి, ఒక కుటుంబం బాయ్ ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వేరు. ఇగో ఇతను చంపినటువంటి వ్యక్తి ఆ స్వాతి. 39 రైలు రద్దు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్. ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన. ఘటనాస్థలిని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ త్వరగా రిపేర్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య 39 రైళ్లు రైల్వే అధికారులు ఆకస్మికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే ముందే సమాచారం లేకుండా రైళ్లను ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి, రాఘవాపూర్, కన్నాల మధ్య మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు అది ఓవర్ వెయిట్ అయిందంట, దాంట్లో ఓవర్లోడ్ అయిందంట. మరి రైల్వే అధికారులు కూడా దాన్ని లోడింగ్ చేస్తున్నప్పుడు ఏం చేసిరా అనేటువంటి ప్రశ్నకు సమాధానం వాళ్లే చెప్పాలి. రైట్. ఈనాడు ఆంధ్రప్రదేశ్.
అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి? సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు. అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం. చట్ట ప్రకారం ముందుకెళ్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నిరోధించగలం? ధర్మాసనం స్పందిస్తూ వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తే తప్పేముందని వ్యాఖ్యానించింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకెళ్తున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఎలా నిరోధించగలమని ప్రశ్నించింది. పోలీస్ కేసులపై అభ్యంతరం ఉంటే ఆయా వ్యక్తులు వ్యక్తిగతంగా క్వాష్ పిటిషన్ వేసి పోరాడాలి, కానీ పిల్ ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం వెనుక ఉండి మూకుమ్మడిగా కేసులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో 100 మందిపై కేసులు పెడుతున్నారని చెప్పారు అంటూ చూస్తా ఉన్నాం. ఆఖరికి హైకోర్టు మళ్ళా ముట్టికాయలు వేస్తున్నా కానీ వీళ్ళు ఎందుకు మారతలేరో తెలియదు నాకు. కానీ ఒకటైతే వాస్తవం, హైకోర్టు చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. ఏమని? చాలా క్షుణ్ణంగా ఇన్ డీటెయిల్గా ప్రతి డీటెయిల్ని తీసుకొచ్చి వాళ్ళు కేసులు పెట్టేటప్పుడే ఆధారాలతో సహా పెడతా ఉన్నారు కదా. మరి మేము ఎట్లా క్వశ్చన్ చేస్తాం ప్రభుత్వాన్ని? మీరు పిల్ దాఖలు చేసే బదులు క్వాష్ చేసుకోండి. ఒకవేళ దాంట్లో తప్పుడు కేసు ఏదైనా ఉంటే మేము క్వాష్ చేస్తాం కంప్లీట్ కేసుని అనేటువంటి మాట కోర్టు చెప్తా ఉన్నది. మరి ఈ వైపు ఎందుకు అడుగులేస్తలేరు వాళ్ళు? దయచేసి ఇటు అపోజిషన్ వాళ్ళని, ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారని మీరు ఇబ్బంది పడతా ఉన్నారో, ఆ కేసులు ఎవరి మీద అయితే పడతా ఉన్నాయో, ఏ పార్టీ వ్యక్తుల మీద అయితే పడతా ఉన్నాయో, ఆ పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గతంలో మీరు చేసినటువంటి పోస్ట్ ఒకసారి మీరే తీసి చూసుకోండి. మీ దగ్గర ఉంటాయి, లేదా వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్లు ఉంటాయి, అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు మీకు. అలా ఎవరి మీద అయితే ఇప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయో వాళ్ళు పిల్స్ వేయకుండా డైరెక్ట్ క్వాష్ చేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, లేదా ఈ తప్పుడు కేసు అని చెప్పేసి. అప్పుడు కోర్టు నమ్మిందనుకోండి ఈ కేసులో తప్పు లేదని క్వాష్ చేసేస్తుంది, లేదనుకోండి అరెస్ట్ చేసి లోపలేస్తుంది. సింపుల్. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విచారణ తూచ్. 119 కోట్ల కార్యక్రమంలో భారీగా అవినీతి. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల పేరిట కోట్లలో దోపిడీ. సమగ్ర విచారణ చేయాలని సిఐడికి శాప్ చైర్మన్ లేఖ. ఒక్కరోజు విచారణతో సరిపెట్టిన సిఐడి అంటూ కూడా చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం మంచినీళ్ళలా ఖర్చు చేసి వైకాపా నేతలు అందిన మేరకు కమిషన్ల రూపంలో జేబుల్లో వేసుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సిఐడి ఎన్ని రోజులు విచారించిందో తెలుసా? ఒక్కరోజే ఇంత భారీ కుంభకోణాన్ని ఒక్క రోజులో వెలికి తీయొచ్చా? అంతటి పరిశోధన సామర్థ్యం మన సిఐడికి ఉందా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వైకాపా ప్రభుత్వం చేసిన 119 కోట్ల ఖర్చుపై విచారణ చేపట్టాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు ఆ ఖర్చు లెక్కలతో 40 రోజుల క్రితం సిఐడికి లేఖ రాశారు. విచారణ పేరుతో శాప్ కార్యాలయానికి ఒకే రోజు వచ్చిన అధికారులు మళ్ళీ కనిపించలేదు. ఆడుదాం ఆంధ్రలో క్రీడా పరికరాలు, టీ-షర్ట్లు కొనుగోళ్లు, క్రీడాకారులకు భోజన, వసతి, రవాణా ఖర్చుల్లో గత ప్రభుత్వ పెద్దలు, అప్పట్లో కొందరు అధికారులు కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. సిఐడి విచారణ తూతు మంత్రంగా సాగితే ఈ అవినీతి భాగోతం బయటపడేదేలా? ఇలాగే తాత్సారం చేస్తే రికార్డులు మాయమైన ఆశ్చర్యం లేదు అంటూ చూస్తా ఉన్నాం. ఇక క్రీడా పరికరాల కొనుగోలుకు 37.750 కోట్లు. పోటీలకు, క్రీడా సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకున్నదని ప్రధాన అభియోగం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచి 37.50 కోట్లకు పైగా విలువైన క్రీడా సామాగ్రి కొన్నారు. క్రీడలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి సామాగ్రి కానీ, కంపెనీలు కానీ అని చెప్పేసి కంటిన్యూషన్ చూస్తా ఉన్నాం. సిఐడి అధికారులు కూడా ఈ విధంగా తాత్సారం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్రాప్తి ఉన్నదా అనేటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మనం కాదు, మనం అడగాల్సిన పనే లేదు. సిఐడి అధికారులు కానీ, ఇంకో స్థాయి అధికారులు కానీ, ఇంకోరు కానీ, ఏసీబీ వాళ్ళు కానీ సరిగ్గా ఎంక్వైరీ చేస్తలేరంటే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి వెళ్ళాల్సినటువంటి ముడుపులు ముట్టినాయా అనేటువంటి ప్రశ్న ప్రజల్లో వస్తుంది. మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారులపైనే ఉంది. అధికారులు మీరు స్పందించాలి. ఒక్కరోజు ఎంక్వైరీ చేస్తారా? 119 కోట్ల అంటే 120 కోట్ల స్కామ్లో ఒకటే రోజు ఎంక్వైరీయా? పోనీ నిజంగా శాప్ ఆఫీస్ నుంచి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్లు, పేపర్లు మీరు బయటికి తెచ్చారు చెప్పురా ఒక్క రోజుతో? ఆ స్పోర్ట్స్ అథారిటీ దగ్గర నుంచి ఎన్ని పేపర్లు తెచ్చారు? స్పోర్ట్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎన్ని పేపర్లు తెచ్చారు? ఫినాన్స్ ఆఫీస్ నుంచి ఎన్ని పేపర్లు తెచ్చారు? ఆర్థిక శాఖ ఆఫీసులో అయితే ఎవరికి ఎంత ఇచ్చారు అనేటువంటిది ఉంటుంది కదా, అక్కడ నుంచి పేపర్లు తెచ్చిరా మీరు సిఐడి అధికారులు? ప్రజలు అడుగుతున్నారు, సార్ మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు? తప్పు చేసినప్పుడు తప్పు అని తేలితే తీసి లోపలేర్రి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ డొంక తిరుగుడు సమాధానాలు. ఎవరి ప్రోద్బలంతో రఘురామన్ కస్టడీలోకి తీసుకొని కొట్టారనే దానిపై ప్రశ్నలు. ప్రకాశం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో 6 గంటల పాటు విచారణ. ఈ పోలీసుల విచారణ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే అడుగుతారు,
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తే దాని తర్వాత డిఫరెంట్ యాంగిల్లో అడుగుతారు. ఆఖరికి పోలీసుల పైన 3rd డిగ్రీ కూడా వాడతారు. తెలుసా? ఎంతమంది తెలిసింది? విచారణలో సహకరించకపోతే అయ్యే జరుగుతాయి. కించపరిచే పోస్టులు పెట్టేందుకు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు, పోసాని కృష్ణమురళిపై పలుచోట్ల ఫిర్యాదులు, నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు. ఆనాడు నేను ఎవరి వైపు నిల్చుంటలేను కానీ ఈ 3 పేర్లు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి కావచ్చు, ఈ 3 మనకు సినిమాల్లో ఆ 4 అని ఉంటారు కానీ ఆ 4లో బోర్గడ్ అనిల్ ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి ఈ 3 ఆ +1 అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. ఆ 4 ఆ రోజుల్లో మాట్లాడినటువంటి భాష నిజంగా మనం ఏ పార్టీ తరఫున కనీసం నాయకులు వీళ్ళంతా ప్రజల్లో ఉన్నారు, వీళ్ళు సెలబ్రిటీలు అనేటువంటి లెక్కలు కూడా లేకుండా వీళ్ళు వాడినటువంటి భాష ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి భాష. ఆ రోజుల్లో ఆలోచించలేదు ఆనాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. బట్ ఇప్పటికైనా మనుషులు మారితే బాగుంటుంది. మీరు విమర్శలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ప్రజలకు పనికొచ్చేవి చేయండి, కానీ భాష అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషలో వీళ్ళంతా మాట్లాడినటువంటి తీరు. నిన్న మొన్న ఎప్పుడో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే రకమైనటువంటి భాషలో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మారుతారో ఈ జనాలంతా. మాజీ మంత్రి అంబటి నివాసంలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్. హోంమంత్రి అనితపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు నూజివీడు పోలీసుల అదుపులో రాజశేఖర్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఆర్థిక సవాలున కృష్ణా గోదావరి పెన్నా అనుసంధానిస్తా 3వ పక్షంతో అధ్యయనం చేయించండి, జలవనరులపై సమీక్షలో సీఎం అంటూ చూస్తా ఉన్నాం. అప్పులే తప్ప ఆస్తులు సృష్టేది, రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకే జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు, 2023-24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. అతిసారంపై శాస్త్రమండలి గరంగరం, వాకౌట్ చేసిన వైకాపా ఎమ్మెల్సీలు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందన్న మంత్రి సత్యకుమార్. ఈ ఏడాది నుంచి మామిడి తోటలకు భీమా, మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతికి గ్రాంట్లుగానే 15,000 కోట్లు మంత్రి నాదేన్లా అంటూ కూడా చూస్తా ఉన్నాం. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే, సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో ఇది హవెవర్ ఏదేమైనా ఒకటి, సోషల్ మీడియాలో నిన్నటి వరకు పోస్టులు ఒక పార్టీ మీద ఒక వ్యక్తుల మీద కాకుండా, సెలబ్రిటీల మీద అని కాకుండా ఎవరి మీద ఎవరు రాంగ్ పోస్టింగ్లు చేసినా, జుగుప్సాకరమైనటువంటి భాష వాడినా, అత్యంత హేయంగా మాట్లాడినా కానీ వాళ్ళందరి మీద కూడా కఠిన చట్టాలు పెట్టి కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి మాత్రం నేను కోరుకుంటూ, ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ.